హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సరేనండి, ఈరోజు నేను మీకు ఒక మంచి విషయం చెప్పబోతున్నాను. అది ఏంటంటే, ఏదైనా సరే గుడ్డిగా అనుసరించకూడదండి. సోషల్ మీడియాస్లో చాలా రకరకాలుగా చెప్తూ ఉంటారండి. అది ఎంతవరకు ఆచరణీయాత్మకం అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలండి. అలా ఆలోచించుకోకుండా వాళ్ళు చెప్పే ప్రతీదీ కూడా మనం ఆచరించడం అనేది అది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఆ విషయంగానే నేను మీకు ఒక చిన్న కథని మీతో షేర్ చేసుకుంటాను. నా కథ తెలుసుకోబోయే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఇక కథలోకి వెళ్ళిపోదామా మరి. ఒకరోజు ఒక సన్యాసి తన శిష్యులతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారట. మార్గమధ్యంలో వారు ఒక చెరువు దగ్గరకు వచ్చారట. అందులో బోలెడు చేపలు ఉన్నాయంట. గురువు చెరువులోకి దిగి నీళ్లతో పాటు చేపల్ని కూడా తాగసాగాడట. శిష్యులు ఆశ్చర్యపోయారట. కానీ ఏమాత్రం ఆలోచించకుండా ఆయన చేసినట్లుగానే తాము కూడా చేశారట. తరువాత వాళ్ళు మరో చెరువుకి చేరుకున్నారట. అక్కడ మాత్రం ఒక్క చేప కూడా లేదట. ఇప్పుడు గురువు తన కడుపులో నుంచి బ్రతికిన చేపలను తీయడం మొదలుపెట్టి వాటిని తిరిగి చెరువులోకి వదిలాడట. శిష్యులు కూడా అదే చేయడానికి ప్రయత్నించారు. కానీ వాళ్ళ కడుపులో చేపలు బ్రతికి లేవట. ఆ సమయంలో గురువుగారు అన్నాడట, బుద్ధి లేని వారిలా నన్ను గుడ్డిగా అనుసరించడమేంటి? నేను చేసేదాన్ని కాదు, నా ఉద్దేశాన్ని తెలుసుకోండి. మీరు ఆలోచించకుండా నన్ను అనుసరించడంలో మీరు చేసిన తప్పు ఎంత ఉందో తెలుసా అని అన్నాడట. నీతి ఏంటంటే, ఈ కథలో ఏదైనా పని చేస్తే ఆ పనిలో అర్థం ఏమిటో తెలుసుకోవాలి. దానిని గుడ్డిగా అనుసరించొద్దు. ఆలోచన లేకుండా అనుసరించడం మూర్ఖత్వం అని తెలుసుకున్నారు కదా. మరి ఇటువంటి మంచి మంచి విషయాలు తెలియజేయడానికే నేను ఎప్పుడూ కూడా ఆలోచిస్తూ ఉంటానండి. విన్నవాళ్ళు ఉంటే చెప్పేవాళ్ళకి ఏం నోరు నొప్పి అనే సామెత కూడా లేకపోలేదు. కనుక మనం చేసే ప్రతి పని కూడా ఆచరణీయాత్మకమా కాదా అనేది మన విజ్ఞతపై ఆధారపడి ఉంటుందండి. మరి ఇటువంటి మంచి మంచి వీడియోల కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.